హాయ్ అండి. నా పేరు శ్రీదేవి. నేను ఒక హౌస్ వైఫ్‌నండి. నేను రీసెంట్‌గా డిజిటల్ స్కిల్స్ నేర్చుకుని మనీ ఎర్న్ చేసుకోవడానికి నా సెకండ్ ఇన్నింగ్స్ జర్నీని స్టార్ట్ చేశాను. నేను కూడా పీజీ గ్రాడ్యుయేట్‌నండి. కొన్ని జాబ్ చేసేదాన్ని. ఒక 5, 6 ఇయర్స్ జాబ్ చేశాను. కొన్ని కారణాల వల్ల జాబ్‌ని డ్రాప్ చేయాల్సొచ్చింది. తర్వాత రీసెంట్‌గా ఒక ప్లాట్‌ఫామ్‌లో జాయిన్ అయ్యి డిజిటల్ స్కిల్స్ నేర్చుకున్నాను. కాకపోతే దాని ద్వారా కొంచెం అంత అమౌంట్ అనేది జనరేట్ చేసుకోలేకపోయాను. అయితే స్కార్వి డిజిటల్ అకాడమీ అని ఒక అకాడమీలో ఆహ్, డిజిటల్ స్కిల్స్ చూస్తున్నాను. దాన్ని యూట్యూబ్‌లో వీడియోస్, మామూలుగా వెబ్‌సైట్‌లో ఇలా చూస్తా ఉండేదాన్ని. దాంట్లో ఏంటంటే అందరూ మనీ ఎర్న్ చేసుకున్నామనే చూపిస్తున్నారు. సరే మనం కూడా ఒకసారి ట్రై చేద్దాము అని చెప్పి నా అంతట నేనే వాళ్ళకి కాల్ చేసి డీటెయిల్స్ అడిగాను. డీటెయిల్స్ అడిగితే మ్యామ్ ఏం చేశారంటే ఆహ్, ముందు చూడండి, వీడియో పెడతాను. దాంట్లో మీరు చూసిన తర్వాత మొత్తం మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్పుడు డీటెయిల్స్ ఇస్తాను అన్నారు. సరే అని చెప్పి ఆ వీడియో చూశాను. నాకు కొంచెం బాగుందనిపించింది. ట్రస్టెడ్ కంపెనీ అని ఐడెంటిఫై చేశాను. దానివల్ల దాంట్లో ప్లాటినం ప్యాకేజ్ తీసుకున్నాను. ప్లాటినం ప్యాకేజ్ అంటే హై ఎండ్ ప్యాకేజ్ అండి అది. దానివల్ల ఏమైందంటే దాంట్లో 25 కోర్సెస్ యాక్సెస్ ఉంటుంది. ఈ 25 కోర్సెస్‌ని మనకి మన వెబ్‌సైట్‌లో ఇచ్చేస్తారు. దాన్ని మనం ఏంటంటే త్రూ వీడియోస్ రూపంలో ఇచ్చేస్తారు. మనకున్న ఫ్రీ టైమ్‌లో హ్యాపీగా మనం చూసి, ఆ వీడియోస్ ఓపెన్ చేసి చూసుకొని, మనం కోర్స్ నేర్చుకోవచ్చు. కోర్స్ నేర్చుకుని వెంటనే మనకి సర్టిఫికేట్ కూడా దాంట్లోనే ఉంటుంది. డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అలాగే నేను దాంట్లో నేర్చుకున్నానండి. క్యాన్వా నేర్చుకున్నాను. ఇన్‌షాట్ వీడియో అవి నేర్చుకున్నాను. ఇంకా అఫిలియేట్ మార్కెటింగ్ అని కూడా ఉన్నాయి, నేర్చుకున్నాను. వెబ్‌సైట్ డిజైనింగ్ అనేది కూడా నాకు ఐడియా ఉంది. దీనివల్ల ఏంటంటే ఇవన్నీ నేర్చుకుని నేను కూడా నా సెకండ్ ఇన్‌కమ్ జర్నీని స్టార్ట్ చేసుకున్నాను. ఆహ్, అందుకనే నేనేం చెప్తున్నానంటే ఇప్పుడు మీకు ఆన్‌లైన్ అనేది ఎప్పుడూ ఆహ్, నమ్మకూడదు అనేది కాదండి. కొన్ని కొన్ని ఉంటాయి. కొన్ని దే జరుగుతా ఉంటాయి. ఇష్యూస్ అనేవి జరుగుతా ఉంటాయి. అందుకని అందరూ నమ్మటానికి భయపడతా ఉంటారు. అయితే కొన్ని ట్రస్టెడ్ ప్లాట్‌ఫార్మ్స్ ఉంటాయి. మనం చెక్ చేసుకునేటప్పుడే చెక్ చేసుకోవాలి. ఇది ట్రస్టెడా? జెన్యూన్ ప్లాట్‌ఫార్మేనా? దీని లీగాలిటీస్ ఏంటి? ఇలా అన్నీ చెక్ చేసుకొని మనం జాయిన్ అయ్యామనుకోండి, మనకి ఇన్‌కమ్ అనేది ఆహ్, మనం జనరేట్ చేసుకోవడానికి మనకు అవకాశం ఉంటుందనమాట. ఇది ఏంటంటే అండి స్కార్వి డిజిటల్ అకాడమీ అనేది తెలుగులో అంత క్లియర్‌గా చెప్తారండి. ఇది మొట్టమొదటిసారిగా తెలుగులో కోర్సెస్ చెప్తున్న డిజిటల్ కంపెనీ అనమాట. ఇది దీనివల్ల ఏమవుతుందంటే చాలామంది అంటే ఎడ్యుకేటెడే కాదండి, కొంచెం 9థ్, 10థ్ చదివిన వాళ్ళు గానీ, ఇంటర్ బేస్డ్ ఉన్న వాళ్ళు గానీ, వాళ్ళకి గూడా హ్యాపీగా వర్క్ చేసుకోవడానికి, నేర్చుకుని వర్క్ చేసుకోవడానికి వీలుగా ఉంటుందనమాట. దీనివల్ల ఏమవుతుందంటే మాక్సిమం హౌస్ వైఫ్స్, స్టూడెంట్స్, ఇలా జాబ్ సీకర్స్ వాళ్ళందరూ సెకండ్ ఇన్‌కమ్ కోసం చూసేవాళ్ళు, బిజినెస్ న్యూగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు, ఆల్రెడీ స్మాల్ బిజినెస్ ఓనర్సు, ఇలా వీళ్ళందరికీ అవసరానికి తగ్గట్టుగా కోర్సెస్‌ని డిజైన్ చేశారండి. దీనివలన ఏంటంటే దాంట్లో ఉన్న కోర్సెస్ నేర్చుకుని మనం ఆన్‌లైన్‌లోనే మనీ ఎలా ఎర్న్ చేసుకోవాలి అనేది మనంతట మనం చేసుకోవాలండి. డిజిటల్ స్కిల్స్ అనేది వాళ్ళు చూపిస్తారండి. కంపల్సరీ మనం కోర్స్ నేర్చుకుని దాన్ని ఇంప్లిమెంట్ చేయడం వలన మాత్రమే మనీని ఎర్న్ చేసుకుంటాం. అంతేకాని మేము జాయిన్ అయిపోయాం కదా, మాకేదో మనీ వచ్చేస్తది అనుకుంటే రాదండి. కంపల్సరీ ఏం చేయాలంటే డిజిటల్ స్కిల్స్ నేర్చుకోవాలి. ఇంకోటేంటంటే అండి, ఎక్కువగా హౌస్ వైఫ్స్ టైం లేదు, ఎంత టైం స్పెండ్ చేయాలి, ఇలా అనుకుంటా ఉంటారు కదా! జస్ట్ మనకి ఒక 2, 3 అవర్స్ టైం ఉంటే చాలండి. మనకి ఉన్న ఫ్రీ టైమ్‌లోనే మనం నేర్చుకుని, అది ఎట్లా ఏంటి అనేది ఎర్న్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి.
ఇందులో ఫ్రీలాన్సింగ్ కోర్స్ ఉంటుందండి, వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీస్ ఉంటాయి, మీషో రీసెల్లింగ్ ఉంటుంది, వెబ్సైట్ డిజైనింగ్ ఉంటుంది, ఇన్ షార్ట్ వీడియో ఉంటుంది, ఫేస్లెస్ ఇన్స్టాగ్రామ్ ఉంటుంది, ఫేస్లెస్ యూట్యూబ్ మాస్టరీ ఉంటుంది, క్యాన్వా మాస్టరీ ఉంటుంది, వెబ్సైట్ డిజైనింగ్ ఉంటుంది, మళ్ళీ రియల్ ఎస్టేట్ గైడ్ ఉంటుంది. ఇవన్నీ కూడా హై ఇన్కమ్ జనరేటెడ్ స్కిల్స్ అండ్ అఫిలియేట్ మార్కెటింగ్ ఉంటుంది. అఫిలియేట్ మార్కెటింగ్లో కూడా మనకి అమెజాను, మీషో, ఫ్లిప్కార్ట్ ఈ వీటికి కూడా మనం అఫిలియేట్ మార్కెటింగ్ చేసుకోవచ్చండి. మొత్తం అంతా ఇన్ఫర్మేషన్ పిన్ టు పిన్ ఉంటుందండి. యూట్యూబ్ వీడియోస్లో అనేది పిన్ టు పిన్ ఉంటుంది. దానివల్ల ఏంటంటే మనకి స్కూల్ ఫీడింగ్ లాగా ఉంటుందండి. మొత్తం మన కోర్స్ అంతా కూడా చాలా బాగా అర్థమవుతుందనమాట. ఒకవేళ మనకి ఇంకా అర్థం కాలేదనుకోండి, మనం మళ్ళీ వీడియో ఓపెన్ చేసుకుని ఇంకొకసారి విని నేర్చుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. కోర్స్ అంతా త్రూ వీడియోస్ రూపంలోనే ఇస్తారు. దానివల్ల మనకి లైఫ్ లాంగ్ యాక్సెస్ ఉంటుందండి. ఇది కోర్స్ అనేది లైఫ్ లాంగ్ యాక్సెస్ ఉంటుంది. ఈ లైఫ్ లాంగ్ యాక్సెస్ ఉండటం వలన ఒకేసారి మనం అన్ని కోర్సెస్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. కొన్ని కోర్సెస్ నేర్చుకుని ముందు దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుని దాని నుంచి మనీ ఎర్న్ చేసుకుంటా నెక్స్ట్ ఇంకొక స్కిల్ అనేది నేర్చుకోవచ్చు. అలా నేర్చుకోవడం వలన ఏమవుతుందంటే ఒకేసారి అన్నీ నేర్చుకుని క్లమ్జీగా అయ్యే కన్నా జస్ట్ ఒక కోర్సు 2 కోర్సులు ముందు చూసుకుని ప్రాక్టీస్ చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుని మనీ ఎర్న్ చేసుకుంటా నెక్స్ట్ ఇంకో కోర్స్ నేర్చుకున్నాం అనుకోండి, మనకేమవుతుందంటే మనీ జనరేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఈజీగా ఉంటుంది. అది ఎట్లా అంటే ఇప్పుడు నేనున్నానండి. నేను ప్లాటినం మెంబర్‌ని. నేను ప్లాటినం తీసుకోవడం వలన నాకు 25 కోర్సెస్ యాక్సెస్ ఉన్నాయండి. నేను ఇలాగే క్యాన్వా మాస్టరీ నేర్చుకున్నాను, ఇన్‌షార్ట్ వీడియో నేర్చుకున్నాను. ఇవి నేర్చుకొని చేసుకుంటా ఉంటాం. క్యాన్వాలో ఏంటంటే పోస్టర్ డిజైనింగ్ చేసుకోవచ్చు, గ్రాఫిక్ డిజైనింగ్ నేర్చుకోవచ్చు, ఇన్‌షార్ట్ వీడియో ఇవి నేర్చుకుని కూడా చేసుకోవచ్చు. మెటా యాడ్స్, గూగుల్ యాడ్స్ ఇవన్నీ కూడా ఉంటాయండి. దీనివల్ల మనకేంటంటే గ్రాఫిక్ డిజైనింగ్, ఎస్ఈఓస్, ఫ్రీలాన్సింగ్ చేసుకోవడానికి ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయండి. కంపెనీ కూడా మనకి ఆపర్చునిటీస్ చూపిస్తుందండి. ప్లాటినం కమ్యూనిటీకి కంపెనీ సపోర్ట్ అనేది ఉంటుంది. కంపెనీ ఏంటంటే మనకి ఫస్ట్ ఆపర్చునిటీస్ ఇస్తారు. అయితే మనం వాటిని ప్రూవ్ చేసుకుని మనం తెచ్చుకోవాలండి ఆఫర్స్ అనేది. వాళ్ళు సజెస్ట్ చేస్తారు. మనం వాటిని క్లెయిమ్ చేసుకోగలగాలి. దానివల్ల మనకేంటంటే ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. ఆఫర్స్ చూపిస్తారు కానీ అన్నీ వాళ్ళే ఇవ్వరు కదండీ. ఆఫర్స్ అనేది కంపల్సరీ చూపిస్తారు. జాబ్ చేయాలి అనుకునే వాళ్ళకి కూడా జాబ్ ఆపర్చునిటీస్ కూడా చూపిస్తారండి. వాళ్ళు ఇంటర్వ్యూకి వెళ్ళి వాళ్ళంతటా వాళ్ళు సెలెక్ట్ అయ్యి జాబ్స్ తెచ్చుకోవాలి. అంతేగాని కంపెనీ వాళ్ళకేమీ జాబ్ అనేది డైరెక్ట్‌గా ఇచ్చేయరండి. అది మన స్కిల్స్ నేర్చుకుని మనకి వచ్చిన స్కిల్స్‌ని బట్టి మాత్రమే జాబ్ అనేది వస్తుంది. అది మనం ఇంటర్వ్యూలో మన కాన్ఫిడెన్స్‌ని బట్టి, మనం ఎక్స్‌ప్రెస్ చేసే విధానాన్ని బట్టి మాత్రమే ఉంటుందన్నమాట. ఇంకోటేంటంటే ఎక్కువగా హౌస్ వైఫ్స్ ఏం చేస్తారండి, ఇంట్లో ఉంటారు. ఎలా మనీ ఎర్న్ చేసుకోవాలి ఇలా ఇయన్నీ ఆలోచిస్తూ ఉంటారు. పిల్లలతో వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటాయి. అందరికీ మనీ అవసరం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ మనకి లేడీస్‌కి ఏంటంటే మన మనీ అనేది మనం ఎర్న్ చేసుకుంటే ఉన్న సాటిస్ఫాక్షన్ అడిగి తీసుకొని ఖర్చు పెట్టేటప్పుడు ఎలా అయినా గిల్ట్ ఫీలింగ్ ఉంటుందండి. మనదే అనిపించినా కానీ గిల్ట్ ఫీలింగ్ అనేది కంపల్సరీ ఉంటుంది. ఇక్కడ నియర్లీ 2000 మెంబర్స్ అయితే ఉన్నారండి దీంట్లో. అందరూ మనీ ఎర్న్ చేసుకునే వాళ్ళే అండి. ఇప్పటి వరకు ఎర్న్ చేసుకోకుండా అయితే ఎవ్వరూ లేరు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఆప్షన్ మనీ రిక్వైర్మెంట్‌ని బట్టి, వాళ్ళకున్న పాజిబిలిటీస్‌ని బట్టి ఉన్న వాటిల్లో జాయిన్ అవుతూ ఉంటారనమాట. ఇందులో ఏంటంటే 5 కోర్సెస్ ఉన్నాయండి. ఒకటి బ్రాంజ్ ప్యాకేజ్. బ్రాంజ్ ప్యాకేజ్ అనేది మీషో రీసెల్లింగ్, వీడియో ఎడిటింగ్ ఇవి ఉంటాయండి. జస్ట్ దీని కాస్ట్ వచ్చి 999 ఉంటుందండి. అది నా రిఫరల్ కోడ్ యూజ్ చేసుకుని చేయడం వలన 999 ఉంటుందండి. నెక్స్ట్ వచ్చి సిల్వర్ ప్యాకేజ్ అండి. సిల్వర్ ప్యాకేజ్ అనేది 4000 ఉంటుందండి. నా రిఫరల్ కోడ్ యూజ్ చేసుకొని జాయిన్ అయితే 2999కి వస్తుందండి. ఇందులో ఎక్సెల్ విత్ చాట్‌జీపీటీ, రెజ్యూమ్ రైటింగ్, ఇన్‌షార్ట్ వీడియో ఎడిటింగ్,
మళ్ళీ బ్రాంజ్ ప్యాకేజీలో ఉన్న 3 కోర్సెస్ కూడా ఇందులో యాడ్ అవుతాయండి. దీన్ని నా రిఫరల్ కోడ్ యూజ్ చేసుకొని జాయిన్ అవ్వగలిగితే 2999కి వస్తుందన్నమాట. నెక్స్ట్ వచ్చి గోల్డ్ ప్యాకేజ్ అండి. గోల్డ్ ప్యాకేజీలో ఏంటంటే బ్రాంజీ, సిల్వరులో ఉన్న అన్నీ బ్రాంజీ, సిల్వర్లో ఉన్న వాటితో పాటు మెటా యాడ్స్, గూగుల్ యాడ్స్, ఆర్గానిక్ లీడ్ జనరేషను, ఫ్రీలాన్సింగ్ కోర్సు, ప్రాంప్ట్ ఇంజనీరింగ్, క్యాన్వా మాస్టరీ ఇలా ఇవి మనకి గోల్డ్ ప్యాకేజీలో ఉంటాయండి. గోల్డ్లో ఏముంటాయంటే ఉన్న కోర్సెస్తో పాటు బ్రాంజ్, సిల్వర్ యాక్సెస్ కూడా ఉంటాయండి. మొత్తం 3 ప్యాకేజెస్వి కలిపి గోల్డ్లో ఉంటుంది. దీని కాస్ట్ వచ్చి 9000 అండి. నా రిఫరల్ కోడ్ యూజ్ చేసుకుని జాయిన్ అవ్వగలిగితే 6499కి వస్తుందండి. నెక్స్ట్ అండి డైమండ్ ప్యాకేజ్. డైమండ్ ప్యాకేజ్ అనేది ఇందులో బ్రాంజ్, సిల్వరు, గోల్డ్ యాక్సెస్తో పాటు ఇందులో ఏంటంటే ఏఐ ఫేస్లెస్ ఇన్స్టాగ్రామ్ మాస్టరీ ఉంటుంది, రియల్ ఎస్టేట్ గైడ్ ఉంటుంది, సేల్స్ మాస్టరీ ఉంటుంది, అఫిలియేట్ మార్కెటింగ్ ఉంటుంది, వెబ్సైట్ డిజైనింగ్ విత్ ఏఐ ఉంటుంది. ఇలా ఈ కోర్సెస్ అన్నీ కూడా అండి మనకి హై ఇన్కమ్ జనరేటెడ్ స్కిల్స్ అండి. దీనివల్ల ఏంటంటే మనము ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుందండి. హై ఇన్కమ్ స్కిల్స్ వలన వీటిని జాగ్రత్తగా చేసుకుని మనం ప్రాక్టీస్ చేసి ప్రాజెక్ట్ సబ్మిట్ చేసుకుంటే ఫ్రీలాన్సింగ్ ఆఫర్స్ కూడా ఉంటాయండి. ఈ ఫ్రీలాన్సింగ్ ఎక్కడ చేసుకోవాలి అనేది కూడా దానికి తగ్గ వెబ్సైట్స్, గైడెన్స్ అనేది కూడా కంపల్సరీ కమ్యూనిటీలో సపోర్ట్ ఉంటుందండి. మ్యాక్సిమం మ్యామ్ అన్నీ చెప్తారు. ఇందులో CEO గారు, మెంటర్స్ అందరూ కూడా సపోర్ట్ ఉంటారండి మనకి. దానివల్ల ఏంటంటే మనము ఎప్పుడు వేస్ట్ అవుతుందేమో, ఇలా మనకి ప్రాబ్లం అవుతుందేమో అనే అవసరమే లేదండి. మన మనీ అనేది వేస్ట్ కాదు. మనకి అవసరమైనప్పుడు కంపెనీ సపోర్ట్ ఉంటుంది, కమ్యూనిటీ సపోర్ట్ ఉంటుంది, మెంటర్స్ సపోర్ట్ ఉంటారు. వీటి వల్ల మనకి మనీ అనేది జనరేట్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ వచ్చి ప్లాటినం ప్యాకేజ్ అండి. ఇది హై ఇన్కమ్ జనరేటెడ్ స్కిల్స్ ఉన్న టోటల్ ప్యాకేజ్. టోటల్ ఇందులో 25 స్కిల్స్ ఉంటాయండి. నేను కూడా ప్లాటినం మెంబర్నే అండి. నేను రిఫర్ చేసేది కూడా మ్యాక్సిమం ప్లాటినమే రిఫర్ చేస్తానండి. ఎందుకంటే దీంట్లో బ్రాంజీ, సిల్వర్, గోల్డ్, డైమండ్లో ఉన్న అన్ని కోర్సెస్తో పాటుగా దీంట్లో ఏముంటాయంటే నెక్స్ట్ వచ్చి ఈకామర్స్ అఫిలియేట్ మార్కెటింగ్ ఉంటుందండి. జెన్ ఏఐ మార్కెటింగ్ ఉంటుందండి, డిజిటల్ మార్కెటింగ్. జెన్ ఏఐ డిజిటల్ మార్కెటింగ్ ఉంటుంది, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఉంటుంది, అబ్జెక్షన్ హ్యాండిలింగ్ ఉంటుంది, డామినేషన్ కంటెంట్ క్రియేషన్ ఉంటుంది, SEOs ఉంటాయి, బ్లాగింగ్ ఎలా చేసుకోవాలో చెప్తారు, ఈమెయిల్ మార్కెటింగ్ ఉంటుందండి. ఇవన్నీ కూడా మనకి హై ఇన్కమ్ జనరేటెడ్ స్కిల్స్ అండి. దీనివల్ల మనకి ఏంటంటే ఎక్కువగా ప్లాటినం ప్యాకేజీలో జాయిన్ అవ్వడం వలన మనకి ఏంటంటే ఎక్కువగా ఇన్కమ్ జనరేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇంకోటి ఏంటంటే అండి దీని కాస్ట్ వచ్చి 19,000 అండి. ఇది నా రిఫరల్ కోడ్ యూజ్ చేసుకుని చేయడం వలన మీకు 14,999కి వస్తుందండి. నేను కూడా అంతే పే చేసి జాయిన్ అయ్యానండి. ఇది కంపల్సరీ రిఫరల్ కోడ్ యూజ్ చేసుకుని జాయిన్ అవ్వడం వలన ఈ అమౌంట్ ఉంటుందండి. స్టూడెంట్స్కి వాళ్ళు ఏంటంటే మనము ఆల్రెడీ అండి బయట ఇప్పుడు జాయిన్ అవుతాం. ఇంతవరకు మనం డిగ్రీ చదువుకున్నాము, దానికి ఎంతో అమౌంట్ ఖర్చు పెట్టాము. అలాగే PG చేసిన వాళ్ళు ఉంటారు, చాలామంది MCA వాళ్ళు ఉన్నారు, ఇలా లెక్చరర్స్ కూడా ఉన్నారండి దీంట్లో. వీళ్ళందరూ ఏంటంటే జాబ్ చేసి బ్రేక్ తీసుకుని మళ్ళీ రీ ఇన్కమ్ జనరేట్ చేసుకోవడానికి అని చెప్పి సెకండ్ స్టెప్ తీసుకొని అందరూ వస్తున్నారండి. ట్రస్టెడ్ కంపెనీ కాబట్టి జెన్యూన్గా అన్నీ ఉన్నాయి, లీగాలిటీస్ కూడా అన్నీ ఉన్నాయండి. దీనికి మనకి వచ్చే ఇన్కమ్ కూడా ఏంటంటే ట్యాక్స్ కట్ అయ్యి వస్తుందండి. ఇందులో ఇంకొకటి మెయిన్గా చెప్తున్నాను, అఫిలియేట్ మార్కెటింగ్ అనేది ఉందండి. అఫిలియేట్ మార్కెటింగ్ అంటే మనము బయట ఈకామర్స్ అఫిలియేట్ మార్కెటింగ్ చేసుకోవచ్చు. ఫ్లిప్కార్ట్, మీషో,
అమెజాను వీటికి అఫిలియేట్ మార్కెటింగ్ చేసుకోవచ్చు. వేరే ఏదైనా కంపెనీస్‌కి అఫిలియేట్ మార్కెటింగ్ అలాగే స్కార్వీలో కూడా అఫిలియేట్ మార్కెటింగ్‌కి ప్రతి వాళ్ళకి ఒక రిఫరల్ కోడ్ అనేది ఉంటుందండి. అది ఏ ప్యాకేజీలో జాయిన్ అయినా కూడా కోడ్ అనేది ఉంటుంది. మన రిఫరల్ కోడ్‌ని యూజ్ చేసుకొని మనం ఎవరినన్నా జాయిన్ చేయగలిగితే దానివల్ల కూడా మనకి కమిషన్ అనేది వస్తుందండి. కంపెనీ మనకి కూడా సమ్ అమౌంట్ ఆఫ్ కమిషన్‌ని ప్రొవైడ్ చేస్తదనమాట. 60-70% వరకు కూడా కమిషన్ ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. అయితే ఇదేమి ఎంఎన్‌ఏ కంపెనీ కాదు. చైన్ సిస్టమ్ అనేది ఏం కాదండి. జస్ట్ 1 పర్సన్ మన కింద ఎవరైనా జాయిన్ అయితే మాత్రమే మనకి కమిషన్ అనేది వస్తుంది. వాళ్ళ కింద జాయిన్ అయ్యి వాళ్ళకి అలా ఏమి ఉండదండి. ఇది చైన్ సిస్టమ్ కాదనమాట. ఇది వచ్చి అఫిలియేట్ మార్కెటింగ్ అండి. దీని ద్వారా మనం ఎంతమందినైనా మన కింద జాయిన్ చేసుకోవచ్చు. అది మన ఇంట్రెస్ట్. మనని చూసి ఇన్కమ్ జనరేట్ చేసుకుంటాం కదా! దాన్ని చూసి మన ఫ్రెండ్స్ కానీ, రిలేటివ్స్‌లో కానీ ఎవరైనా అడుగుతారు కదా! వాళ్ళకి మనం సజెస్ట్ చేయొచ్చు. మనం స్కిల్స్ నేర్చుకుని ఎర్న్ చేసుకుంటున్నాం కదా! దాన్నే వాళ్ళకి కూడా మనం సజెస్ట్ చేస్తున్నాం అనుకోండి. దానివల్ల మనకనేది ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఇది ఒక ఆపర్చునిటీ అండి. ప్రతి వాళ్ళకి కంపెనీ అనేది సపోర్ట్ కోసమని ఆపర్చునిటీస్ ఇస్తుంది. దాన్ని యూజ్ చేసుకొని మనం కూడా ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకోవచ్చండి. దీంట్లో నేను ఇన్కమ్ జనరేట్ చేసుకుంటున్నాను. మీరు ఎవరైనా సరే ఇన్కమ్ జనరేట్ చేసుకోవాలి, కంపల్సరీ జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళు మాత్రమే నాకు వాట్సాప్‌లో ఈ కింద కనిపిస్తున్న నెంబర్‌కి హాయ్ అని మెసేజ్ చేయండి. నేను మీకు రిప్లై ఇస్తాను. అలాగే వాట్సాప్‌లో మెసేజ్ చేసేసాం కదా అని ఏది పడితే అది మెసేజ్ చేయకండి. నేను మీకు వీడియోస్ పెడతాను. కొంచెం టైం తీసుకుని చూడండి, వీడియోస్ చూడండి ముందు. దాంట్లో ఉంటుంది. జాయిన్ అవ్వాలి అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి బిగినర్స్ క్లాసెస్ కూడా ఉంటాయి. జస్ట్ జాయినర్స్ కోసం అని చెప్పి ఎవ్రీ వెడ్నెస్డే ఆర్ సాటర్డే ఒక జూమ్ మీటింగ్లో ఇంటర్నల్ క్లాస్ జరుగుతుందండి. దాన్ని మీకు రిఫరల్ లింక్ కింద ఇస్తాం మేము. దాన్ని చూసి దాంట్లోనే మీకు మ్యాక్సిమం డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. అది సీఈఓ మ్యామే డైరెక్ట్ తీసుకుంటారు. దాంట్లోనే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. దాని తర్వాత మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ చేయండి. నేను కంపల్సరీ మీకు అన్నీ క్లియర్ చేస్తాను. ఇందులో ఇంకొకటి ఏంటంటే కంపల్సరీ కమ్యూనిటీ సపోర్ట్ ఉంటుందండి. మీరు ఎవరి ద్వారా జాయిన్ అయ్యారో ఆ మెంటర్స్ సపోర్ట్ కూడా మీకు ఉంటుంది. వాళ్ళు కంపల్సరీ మీకు గైడెన్స్ ఇస్తారండి. థ్యాంక్ యూ అండి. ఎవరైతే జర్నీ స్టార్ట్ చేయాలి, కంపల్సరీగా నేను ఇన్కమ్ జనరేట్ చేసుకోవాలి, ఇది జెన్యూనే అని నమ్మకంతో జాయిన్ అవుదాము అనుకున్న వాళ్ళు మాత్రమే మెసేజ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ అండి.